మీరు చూస్తున్నది కామాఖ్యాదేవి టెంపుల్. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన కామాఖ్యాదేవి మన ఇండియా మొత్తంలో ఫస్ట్ అస్సాంలో ఉంది కదా. ఇప్పుడు మనకు మన తెలంగాణలోనే మంచిర్యాల నుండి మందమర్రి అనే ఊరిలో మనకి ఈ రెండవ కామాఖ్యాదేవి టెంపుల్ అనేది మనం దర్శించుకోవచ్చు. మనం అంత దూరం వెళ్ళలేని వాళ్ళము ఇక్కడ వెళ్ళి దర్శించుకోవచ్చు. చాలా అందమైన ప్రదేశం. ఇంకా కట్టడాలు ఇప్పుడే జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోవచ్చు. మేము వెళ్ళిన టైంలో దర్శనం టైం అయిపోయింది అన్నట్టు, అందుకోసమే మేము మళ్ళీ దర్శనాన్ని చేసుకోవడానికి మళ్ళీ 2 hours వెయిట్ చేసాం. మాకు ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏంటంటే డే టైంలో ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు అని. దానికి టైమింగ్స్ ఉందని మాకు వెళ్ళే వరకు తెలియదు. సో మేము వెళ్ళాక తెలిసింది ఏంటంటే మార్నింగ్ 12:30 వరకు ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 5కి తెరుస్తారు. 5 to 9 వరకు ఉంటుంది టెంపుల్. సో అలా అని విజిట్ అవ్వడానికి వెళ్ళాము. సో ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి చూద్దాంలే అని చూసాను. ఆలోపు టెంపుల్ని మొత్తం విజిట్ చేయొచ్చు కదా అని మొత్తం వీడియో క్యాప్చర్ చేశాను, మీరు అందరు చూడవచ్చు కదా అని. సో ఇలా ఉంది ఇక్కడ. హోమాలు, దోషాలు, ఎవరైనా ఉన్నవారికి శాంతి ఇలాంటివి ఉన్నవారికి రోజు 15 tokens మాత్రమే ఉంటాయంట. ఆ 15 tokens మనం ముందే వెళ్ళి టోకెన్ తీసుకొని నేమ్ పైన వాళ్ళు చూస్తారంట. చూసి మనకి ఏది వస్తే అది శాంతి చేస్తారంట. సో ఇలా ఉంది. లోపల టెంపుల్ కూడా మీరు చూసే ఉండొచ్చు. ఇది చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంతో పెద్ద బిల్వపత్ర చెట్టు ఉంది. బిల్వపత్ర చెట్టుకి మనం నార్మల్గా 3 బిల్వాలే చూస్తాం కదా, ఇక్కడ 6, 9, 12 అలాంటి లీవ్స్ ఒకే చెట్టుకు ఉన్నాయి. సో ఇదొక వింతనే చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఇలాంటి బిల్వాలను ఇక్కడ చూస్తున్నాం దాదాపు. సో ఇక్కడనే టెంపుల్కి ఒక 20-30 feet దూరంలో ఈ చెట్టు ఉంటుంది. ఇది ఆ చెట్టు. వివిధ ఆకులు మాకు అంటే ఇవే అందాయి, ఇంకా పైన చాలా ఉన్నాయి. సో ఇది చూపిద్దాం.